హాయ్ హలో అందరికీ నమస్తే. మా రాజ్ కమల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మా ఛానల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే కార్ డ్రైవింగ్ సంబంధించిన మొత్తం అన్ని అవగాహన మీకు తెలుస్తుంది. ఎందుకంటే కువైట్, సౌదీ అరబ్, మస్కట్, ఒమాన్ ఇలాంటి వెళ్ళే దేశ వాళ్ళకి మేము కార్ డ్రైవింగు యూట్యూబ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియపరిస్తే మేము మీ డౌట్స్కి మేము ఆన్సర్ చేస్తాం. ఎందుకంటే అక్కడ కొత్తగా వెళ్ళే వాళ్ళకి అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లంకి మేము ఇక్కడ వాళ్ళకి బేసిక్స్ అనేవి చెప్తాం అనమాట. ఇండియాలో నా పేరు రాజేషు. నేను కువైట్లో డ్రైవర్గా పనిచేశాను. నేను కువైట్లో ఎయిర్పోర్ట్లో కూడా పనిచేశాను. కాబట్టి మీకు ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న బేసిక్స్ మనం ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, మనం అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలు బట్టి నేను మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ని మీరు చూసి ఇవన్నీ మీరు తెలుసుకొని మాకు కామెంట్ రూపంలో తెలియపరిస్తే మీకు చెప్తాము. అంటే అక్కడ కార్ని రైట్ సైడ్కి తిప్పంటారు, రైట్ సైడ్ని వాళ్ళ భాషలో ఏమంటారు, లెఫ్ట్ సైడ్కి తిప్పంటారు, వాళ్ళ భాషలో ఏమంటారు, వెనక్కి పోనీ అని అంటారు. అవి మీకు బేసిక్స్ అనమాట తెలియాలి. దవ్వారు అని ఉంటాయి, సిగ్నల్స్ ఎలా క్రాస్ చేయాలి, మనకి స్టీరింగ్ ఏమో ఇటు రైట్ సైడ్ ఉంటుంది, అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కొత్తగా మీరు అక్కడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు, కొంచెం డబ్బులు సంపాదించుకుని రావచ్చు. బట్ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఏ పని నిమిత్తం వెళ్ళామో ఆ పని చూసేసుకుని మళ్ళీ మనం తిరిగి మన ఇండియాకి వచ్చేటట్టు ఉండాలి. ఎందుకంటే మనం ఎంతో ఆశతో వెళ్తాము, ఇల్లు కట్టుకుందామని, పిల్లల్ని చదివించుకుందామని, ఇంట్లో ఆర్థిక సమస్యల వల్ల మనం వెళ్తాము. బట్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఎంత కరెక్ట్గా ఉన్నా అవతల మనిషి కరెక్ట్గా ఉండడం, మనం ఎంత నిజాయితీగా ఉన్నా అవతల మనిషి నిజాయితీగా ఉంది. మీరు అక్కడ ఉన్న ఆడవాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మీరు ఆడవారిని మిమ్మల్ని ఏమీ చేయకపోయినా వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా చేసినా మీరు దొరికినా వాండర్స్కి ఏమంటారంటే ఇంకో డ్రైవరే మమ్మల్ని ఇలా చేశాడు, డ్రైవరే అని చెప్పి మిమ్మల్ని ఇరికించేస్తారు. కాబట్టి మీ పని మీరు చూసుకుని మీ రూమ్లోకి మీరు వచ్చేయాలి. మీరు అక్కడ 2 సంవత్సరాలు ఉంటారు, 2 సంవత్సరాలు ఉంచుతారు వాళ్ళని. 2 సంవత్సరాలు అయిన తర్వాత మీరు క్షేమంగా ఇండియా వచ్చేయాలి. మీకోసం మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీ భార్య పిల్లలు, మీ తోబుట్టులు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు క్షేమంగా తిరిగి రావాలని మేము కోరుకుంటాం. మీకు అక్కడ డ్రైవింగ్ సంబంధించిన ఏమి డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని అడిగితే నన్ను అడిగితే నేను చెప్తాను. డ్రైవింగ్ సంబంధించినవి అక్కడ మద్రాసాకి పంపిస్తారు. మీకు డ్రైవింగ్ వెళ్ళగానే మద్రాసా అంటే అక్కడ స్కూల్ అనమాట, డ్రైవింగ్ మద్రాసాకి పంపిస్తారు. ఆ డ్రైవింగ్ స్కూల్లో మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అతను అడగడం, కార్ ఎలా పార్కింగ్ చేయాలి, ఎలా బయటికి తీయాలి అనే విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. మీరు మా ఛానల్ రాజ్ కమల్ ఛానల్, రాజ్ KAMAL కమల్, రాజ్ కమల్ ఛానల్ ద్వారా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.